అంతా నష్టం. ఇవాళ వండిన ఫుడ్ అంతా నష్టమేనండి. అది మొత్తం అంతా మాడిఫై చేసి ఉండి ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం బద్దలు కొట్టేసి మధ్య తరగతి వాళ్ళ మీద ప్రభుత్వం ఇలా ఉక్కుపాదం చూపిస్తా ఉంటే మా లాంటి వాళ్ళు ఎలా బ్రతకాలండి? చూడండి, మొత్తం ఫుడ్ ఈ రోజు అంతా ఇలాగే మిగిలిపోయిందండి. మొత్తం ఫుడ్ అంతా మిగిలిపోయింది. ఏం చేయాలి చెప్పండి? మాలాంటి చిరు ఉద్యోగులు రోజు 500, 1000 కోసం పోరాడి మాలాంటి బతుకులకి ఎవరు న్యాయం చేయాలండి? ప్రభుత్వం మా పక్షాన ఉంటదని చెప్పి నిలబడే కదా మేము ఓట్లేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. ఈ రోజు అదే ప్రభుత్వం మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఉక్కుపాదం చూపిస్తే మేము ఏ రకంగా బ్రతకాలి చెప్పండి? ఏ రకంగా బ్రతకాలండి? రోజు మిగిలేదు. ఇంత కష్టపడితే రోజు టిఫిన్ బిల్ అంటే లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు. రోజు మొత్తం సంపాదిస్తే 1000 రూపాయలు 2000 తీయడానికి కష్టంలో కాలంలో ఉన్నాం. మళ్ళీ ఇదంతా ఇప్పుడు ఖర్చు ఎట్లా తీయాలి? ఎవరు భరిస్తారు? ఎవరు కట్టిస్తారు? వచ్చింది పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చి తీసేసినామని చెప్పారండి. అంతే అండి, ఏం మాట్లాడలేదండి. 10 నిమిషాల గ్యాప్ కూడా ఇవ్వలేదండి. 10 నిమిషాల గ్యాప్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు వచ్చారంటే మేము కంగారు పడి ఇవన్నీ లోపల పెట్టినాం అంతే. లేకపోతే ఇవన్నీ పగిలిపోయాయి కూడా. వాళ్ళని చూసుకోవాలి, ఇక్కడ మేము చూసుకోవాలి. మాకు ఏం తెలవాలో ఐడియా కాక మొత్తం కూలగొడతారు. మాదైతే నష్టం జరిగింది, అందరు నష్టం జరగదు కదా చూసుకుంటా. రూపాయి పే చేసి కూరగాయల షాపులు పెట్టుకుని వాళ్ళు రోడ్ల మీద బతికేటోళ్ళు. వాళ్ళందరూ నష్టం జరిగితే వాళ్ళు రోజు 100, 200 సంపాదించేటోళ్ళు, 300 సంపాదించేటోళ్ళు రోడ్ల మీద పని చేసుకోకుండా ఏదో పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. మాదైతే నష్టం జరిగింది, వాళ్ళ నష్టం జరగదని చెప్పేసి మాకు ఏం చేయాలో తెలియక ఆ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. అలా రోడ్ బ్లాక్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంకా సీనియర్ సార్ వాళ్ళు వస్తారు, ఇంకా కార్పొరేటర్ మేడం బీఆర్ఎస్ నాయకురాలు ఆవిడ మా అందరి తరపున ఈ రోజున రోడ్డు మీద బైఠాయించి ఈ పోరాటం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మేడం సపోర్ట్ తోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము జిహెచ్ఎంసీకి మాలాంటి చిరు ఉద్యోగులకి, చిరు వ్యాపారస్తులకి అండగా నిలబడినందుకు ఆవిడకి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.